వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ, పొంగనూరు నియోజకవర్గ కేంద్రం పొంగనూరులో అటవీ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పొంగనూరు రూరల్ పరిధిలోని పాలింపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా చొరబడి క్వారీ జరుగుతుందని, అదేవిధంగా అటవీ భూమిని ఆక్రమించుకున్నారని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లారు. కంచెను తొలగించే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి మేనేజర్ ఫారెస్ట్ అధికారులపై దౌర్జన్యం చేశారు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఇటాచి కార్లను ఇక్కడ అటవీ శాఖ కార్యాలయం వద్దకు తరలించారు. దీంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ అటవీ శాఖ పై దౌర్జన్యం చేసేందుకు పాలింపల్లి అడవిలోకి చొరబడి చేసిన క్వారీకి సంబంధించి, అదేవిధంగా ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల గురించి అటవీ శాఖ అధికారి శ్రీరాములు వివరించారు. ఆయన మాటల్లోనే విందాం పదండి. ఈ రోజు పొంగనూరు రేంజ్, పొంగనూరు సెక్షన్, బోయకొండ రిజర్వ్ అడవిలో కంపార్ట్మెంట్ నెంబర్ 103 నంబర్ దగ్గర సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పలమనేరు వారు ఇన్స్పెక్షన్ కై మనకు ఫీల్డ్ కి రావడం అయింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా సూరారాక్స్ వారు ఆక్రమించిన ప్రదేశాన్ని అంతా పరిశీలిస్తుండగా అక్కడ పనిచేస్తుండే మేనేజర్ సయ్యద్ మరియు వాళ్ళ మనుషులందరూ కూడా సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, తర్వాత రేంజ్ ఆఫీసర్, మేమందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కూడా వారు ఏమాత్రం మా మాటలు పట్టించుకోకుండా అడవిలో మైనింగ్ యాక్టివిటీస్ కొనసాగిస్తున్నారు. మేము గట్టిగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. తర్వాత ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మా సూర్యరాక్స్ ఓనర్ మీద 2 కేసులు రాసినాము. 53 వారం 3 months బ్యాక్ వేసాము. ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసాము కోర్టులో. ఆల్రెడీ అతనికి నోటీసులు ఇచ్చాం. అతను ప్రజెంట్ అబ్స్కాండ్ లో ఉండి వీళ్ళతో అడవిలో అంతా ఆక్రమించుకొని మా పైన సిబ్బంది పైన కూడా దాడి చేయండి అని ఉరికొలిపి వాళ్ళందరినీ మా మీదకి పంపించే ప్రయత్నం చేసినాడు. ఆ పని ఆపకుండా పోతుంటే సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మీరు ఆపండి, వచ్చి తర్వాత లీగల్ గా ఏమైతే మీది ఉంటుందో, మా అడవి ఏదైతే ఉందో మా లైన్ ఉంది, బౌండరీస్ అన్ని చూసిన తర్వాత చేయండి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవి కూడా లెక్కేయకుండా ఇది మాది, మీ అడవి ఆడుంది చూసుకోకండి, మీరెవరు మాట్లాడదని ఇష్టానుసారము సిబ్బంది మీద దురుసుగా మాట్లాడుకుంటూ ఒక ప్రొటెక్షన్ వాచర్లు ఇద్దరికి మరియు ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మీద కూడా కొట్టేశారు. వెంటనే మేము ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ అని అదనపు సిబ్బంది అందరిని కూడా పిలిపించి వెంటనే ఈ దాదాపు మేనేజర్ సయ్యద్ మరియు పళని, తర్వాత ఇంకా 3 వ్యక్తులు అక్కడే ఉండే వాళ్ళందరినీ ఎవరెవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళ 3-4 కూడా మొత్తం అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకొని జిల్లా అటవీ అధికారి వారికి మరియు సబ్ డివిజన్ అందరూ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా దాన్ని చేరవేయడం అనేది వారి ఆదేశాల మేరకు మరియు ఫర్దర్ ప్రొసీడింగ్స్, లా ప్రొసీడింగ్స్ ప్రకారము మేము వారిని మా ఆఫీస్కి తీసుకొచ్చినాము. ఫర్దర్ వారిని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత ఈ కేసులు దాదాపు 3 కేసులు ఉన్నాయి. ఈ 3 కేసుల్లో కూడా మెయిన్ ముద్దాయి ప్రజెంట్ హరికృష్ణ అనే అతను అబ్స్కాండ్ లో ఉండి అతను మొత్తము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అందరూ బెదిరిస్తున్నాడు. అతని మీద ఇంతకుముందు 2-3 పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినారు. తదుపరి లాస్ట్ కూడా నాకు కూడా చాలా సార్లు ఫోన్ చేసి అతను దుర్భాషలాడడం జరిగింది. అయినప్పుడు కూడా మేము ఈ విషయం కోర్టులో కూడా ఉంది. ఈ 2.8 hectares కోర్టుకు కూడా పోయాడు. కోర్టులో కూడా మేము కౌంటర్ అఫిడవిట్ వేయడం అయింది. తర్వాత ఈ కోర్టులో కూడా మేము చేయడం అయింది. దాని మీద నడుస్తూ ఉంది. ఇంకా నడుస్తున్నట్లే ఈ మొత్తం మైనింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా యాక్చువల్గా దాన్ని మన మైనింగ్ వాళ్ళకు కూడా నేను లెటర్ దాదాపు 3 సార్లు రాశాను. మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్కు, తర్వాత అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. తర్వాత మీరు ఆపండి, తర్వాత ఇది మొత్తం ఏరియా ఎక్కడుంది ఏమైంది కొలతలకు రమ్మని వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చాము. మైనింగ్ వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. అంటే ఇతను ఏం జరుగుతుందేమో, మేము అడవిని కాపాడుకోవాలో, ప్రాథమికంగా మా ఉద్యోగము అడవి కాపాడడం, ప్రొటెక్ట్ చేసే భాగంగా వాళ్ళని మా అదుపులోకి తీసుకున్నాము. తదుపరి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ నేరాల్లో పాల్గొనే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని మేము కోర్టు మీద ప్రొడ్యూస్ చేసి యాజ్ పర్ చట్టం ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాం.